నుమాన్ గారు కూడా ఉన్నారు డిబేట్లో. నుమాన్ గారు, నేను ఇందాక లక్ష్మణ్ గారిని కూడా అడిగాను వామపక్షాలకు సంబంధించి, అలాగే కాంగ్రెస్ కూడా 15 ఏళ్లుగా దీది అక్కడ పాలన చేస్తుంది, ఒక అరాచకం నడిచిందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె జాతీయ స్థాయిలో ఏదో అడపాదడపా మీతో ఉంది తప్ప పెద్దగా మీతో కలిసి సేల్ అవుతున్న పరిస్థితి కూడా లేదు. అన్న డిఎంకే లాగా పూర్తిగా మీతో అటాచ్డ్గా కూడా ఏం లేదు. మీతో కూడా ఫైట్ చేస్తున్నది, జాతీయ స్థాయిలో కూడా ఫైట్ చేస్తుంది, రాష్ట్రంలోనే కాదు. అలాంటి చోట బీజేపీ 0 నుంచి 377 ఇవాళ ప్రస్తుతం యాజ్ ఆఫ్ 189 కనపడుతుంటే మమత మీద ఉన్న వ్యతిరేకతని ఎందుకు అక్కడ అధీర్ రంజన్ చౌదరి లాంటి వాళ్ళు బలంగా మమతకు వ్యతిరేకంగా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయలేదనుకోవాలా? అసలు ఒక వ్యూహం లేదా? మొత్తం రాష్ట్రం కాకపోతే ఏదన్నా ఒక పాకెట్లో కనీసం ఇప్పుడు త్రివేంద్రంలో బీజేపీ, కేరళలో బీజేపీ ఏమీ లేదనుకుంటాం, కానీ ఒక మేయర్, పెద్ద మేయర్ గెలవగలిగారు. అలాంటి ఒక వ్యూహరచన కానీ ఏమీ లేకుండా దిగాలుగా చూస్తూ ఓట్లు పడిపోతున్నాయి, సీట్లు పడిపోతున్నాయి. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పికప్ అవుతున్న పరిస్థితి కనపట్లేదు. కనీసం టీఎంసీ ఉన్న దగ్గరన్నా కొంత ఓట్ షేర్ తెచ్చుకునే ప్రయత్నం చేయలేదనుకోవాలా, చేసి ఫెయిల్ అయ్యారనుకోవాలా? నుమాన్ గారు. యా, ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఐ థింక్ గౌరీశంకర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఇంట్రోస్పెక్షన్ ఇస్ నీడెడ్ అండ్ 100% వీఆర్ గోయింగ్ టు ఇంట్రోస్పెక్ట్. డెఫినెట్లీ వీ నీడ్ టు కమ్ అప్ అండ్ మేక్ షూర్ కి అక్కడ ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ గా మేము చేయాలా. ఎందుకంటే లెఫ్టిస్ట్ ఎవరైతే వారి యొక్క ఓట్ బ్యాంక్ అక్కడ గణనీయంగా తగ్గుతూ వస్తుందో ఆ యొక్క ఓట్ బ్యాంక్ ని బీజేపీ ఈరోజు క్యాచ్ చేస్తూ వదిలింది. అంటే ఎసెన్షియలీ దట్ వీ కుడ్ హావ్ డన్ దట్. అక్కడ మేము చేయలేకపోయాం కాబట్టి టుడే వీఆర్ అట్ 3% ఆఫ్ ఓట్ షేర్ in West Bengal. I think we should focus in West Bengal. చేయలేకపోయాం అంటే వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఈస్ బేసికలీ వీఆర్ ఫోకస్డ్ ఇన్ ఎక్కడైతే మేము ఫోకస్ చేస్తున్నామో అక్కడ మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము పనిచేస్తున్నాము. వీఆర్ ఫోకస్డ్ ఇన్ 2 states టుడే ఆన్ అవర్ ఓన్. వన్ ఇస్ అస్సాం అండ్ ద అదర్ వన్ ఇస్ కేరళ. అస్సాం లో as you see that there is a leadership crisis. It is because Gaurav Gogoi, under the leadership of Gaurav Gogoi, though he was a MP, local leader, ఎందుకంటే హిమంత బిశ్వ శర్మ, he goes completely on the ground as a local leader. Exactly. But he is as a Gaurav Gogoi is a national leader, unlike Tarun Gogoi. So అందుకని చెప్పేసి అక్కడ ఒక లోకల్ లీడర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ లేదు, కాబట్టి అక్కడ మాకు అటువంటి రిజల్ట్ రాలేదు సార్. లేక కాదు నుమాన్ గారు, 10 ఏళ్లుగా మీకు అక్కడ లీడర్ లేడు, మీరు సరైన లీడర్ని తయారు చేసుకోలేకపోయారు, క్యాడర్ని తయారు చేసుకోలేకపోయారు. 10 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా మీ సీట్లేం పెరగట్లేదు. ఐ థింక్ లాస్ట్ టైం ఉన్న 25 ఆ చుట్టుపక్కల, ఇంకా లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉంటుంది నాకు గుర్తుండి, 34 ఎన్నో ఉన్నాయి, ఇప్పుడు 25 కనపడుతుంది. ఏం చెప్తారు? సో యాజ్ ఐ సెడ్ రైట్, సో మేము ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తుంటే వీఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ సో మెనీ థింగ్స్, నాట్ జస్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండి. బీజేపీతో ఫైట్ చేస్తున్నాము అని చెప్పేసి లేదు. ఇక్కడ వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ద ఇన్స్టిట్యూషన్స్, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ ట్రైయింగ్ టు విన్ స్టేట్ బై స్టేట్. ఇప్పుడు మీరు చూసుకుంటే కేరళ మేము గెలవగలిగాము, అదే కేరళ కూడా గెలవకపోయింటే యూ వుడ్ హావ్ సెడ్ కి కాంగ్రెస్ అనేది ఎక్కడ కూడా లేకుండా పోయిందని చెప్పేసి. బట్ యూర్ రైట్, వీ హ్యావ్ టు fight the battles all at once. At the same time we need to ensure that we have to increase our organizational strength. ఏదైతే మేము పార్టీ పరంగా మేము పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, which we will go ahead and do it in future. నుమాన్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు అనేక కీలకమైన అంశాలు జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన భారత్ జోడో యాత్ర చేశారు, జిత్నా సంఖ్య ఉతనా ఆబాదీ అనేది మాట్లాడారు, జితనా భాగీదారీ ఇతనా ఇదని చెప్పేసి. ఇవి నేనేమన్నానంటే ఈ నినాదాలు బాగున్నాయి జాతీయ స్థాయిలో, లేదు అదానీలకి లేదా అంబానీలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, లేదు స్కాముల గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, మహిళా రిజర్వేషన్ గురించి మరొకటి ఇది జాతీయ స్థాయిలో ఒక వాతావరణం క్రియేట్ చేసుకోవడానికి సరిపోదు. కానీ కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఇప్పుడు బీజేపీ చాలామంది చెప్తున్నది బెంగాల్లో లెక్కగానే వాళ్ళకు ఉన్నది. మమతా అంటే ఒక క్యాలిక్యులస్ ఏమంటారు, అర్థమెటిక్ వర్కౌట్ చేసుకొని ఇక్కడ ఈ ఓటు ఇంత ఉంది, ఈ ఓటు ఇంత ఉంది, ఇది మనకి రాదు, ఇది రావాలంటే ఏం చేసినా మమత ఒక 100 స్థానాల కంటే తగ్గదనేది బీజేపీకి మొదటి నుంచి అంచనా ఉంది. అది మనం దాన్ని గండి కొట్టలేమని. ఇలాంటి గ్రాస్ రూట్ లెవెల్ సమీకరణాలు, ఈక్వేషన్లు, దానికి ఒక వ్యూహరచన, ఇది దశాబ్దాలు గడిచినా జరగట్లేదు
నుమాన్ గారు ఏం చెప్తారు? అగ్రి నేను మీతో 100% ఏకీభవిస్తున్నాను. పెనిట్రేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే బీజేపీ అక్కడ పెనిట్రేట్ అవుతూ వచ్చిందో, ఫ్రమ్ లాస్ట్ 3 elections we have seen, and today they are able to form the government. I think there could be many factors that might have attributed. Kani as a Congress party, being a national party, we need to have a local leader as well. That is what is lacking. Local leader akkada undalsina avasram undi. Like Satishan in Kerala, we have it. DK Shivakumar in Karnataka, combined with Siddaramaiah garu, Revanth Reddy garu here in Telangana. We need to have a local face. I think that is what is missing. At the same time, grassroots and poll management edaithe manam chestamo, that is not is there. That is not there in complete West Bengal. Being a national party, edaithe mem grassroots cheyalo adi cheyalekapotunnam kabatti we are facing a bigger issue. That needs to be corrected, and 100% naku namakam undi. We will go ahead and do some root cause analysis, postmortem analysis chesesi we are going to do the course correction అని చెప్పేసి. అంటే మీరు ఆ పర్సెప్షన్ ఉదాహరణకి 2024లో బీజేపీ పార్లమెంట్ స్థానాలు దేశం అంతా తగ్గినాయి, బెంగాల్లో కూడా తగ్గినాయి. 18 ఉన్నది 12కి పడిపోయింది. మీరు పెరిగారు, ఈవెన్ బెంగాల్లో కూడా పెరిగారు. పెరుగుతున్న నేపథ్యంలో టీఎంసీ ఓట్ అంతా గతంలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతే కదా, వామపక్షాలంతా బీజేపీకి వెళ్ళింది, కాంగ్రెస్ అంతా టీఎంసీకి వెళ్ళింది. దాని నుంచి ఒక చంక్ కూడా మీరు వెనక్కి తెచ్చుకోలేకపోయారు. మీరు అంగీకరిస్తున్నారు స్ట్రాటజీలో, బట్ ఆ స్ట్రాటజీని సరి చేసుకుంటున్న ప్రయత్నం కనపట్లేదు సార్. మళ్ళీ వస్తాను.